వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడి తినే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీని చూపిస్తాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీన్ని స్నాక్స్ లాగైనా బ్రేక్ఫాస్ట్ లాగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 4 గుడ్లను పగలగొట్టి అందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గుడ్లను తీసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుడ్లని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. గుడ్లని ఎంత ఎక్కువగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంతా ప్లప్పీగా సాఫ్ట్గా వస్తాయి. వీలైనంత ఎక్కువగా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలపాలి. మొత్తం అంతా బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి బటర్ లేదా ఆయిల్ రాసి బ్రెడ్ పెట్టి 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. బటర్ వేసుకుంటే బ్రెడ్కి మంచి టేస్ట్ వస్తుంది. 2 వైపులా టోస్ట్ చేసుకుంటేనే ఆమ్లెట్ పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఇలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు మిల్క్ బ్రెడ్ కూడా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ముందుగా మనం చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో పోసి స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా ముక్కల్ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడు బ్రెడ్ని ఇంకోవైపు తిప్పి పెట్టాలి. కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక మెల్లిగా అంచులను ఇలా బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేశాక ఫ్లిప్ చేసి ఇంకోవైపు కాల్చాలి. రెండో వైపు కూడా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయినట్టే. ఇలాగే మిగతా ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి బ్రెడ్ ఆమ్లెట్స్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ అయినట్టే. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని టమాటా కెచప్తో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇవి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి. ఎగ్స్ని ఎక్కువగా బీట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టపడి తింటారు. ఒక హెల్తీ రెసిపీని చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.